నీటిలో పోలి దీపాలు వదలడం శివకేశవుల అనుగ్రహం పొందడానికి మార్గం. కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజున వచ్చే మార్గశిర పౌర్ణమిని పోలి పౌర్ణమి అంటారు. ఈ రోజున ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు. మహిళలు తెల్లవారుజామున తమకు సమీపంలోని చెరువులు, నదులు, కాలువల వద్దకు వెళ్లి దీపాలు వదులుతారు. అక్కడ దీపదానం చేస్తారు. సాధారణంగా పోలి పౌర్ణమి రోజున 30 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. వెలిగించిన దీపాలను అరటి దొప్పలలో ఉంచి వాటిని నీటిలో వదులుతారు. 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుంటారు. అనంతరం పోలి కథను వింటారు. మనసుంటే మార్గం ఉంటుందని, అసలైన భక్తిని ఎవరు అడ్డుకోలేరని పోలి కథ నిరూపిస్తోంది. దైవభక్తికి కావలసింది ఆడంబరాలు కాదని, అహంకారంతో సాగే పూజలు కొరగావని సందేశమిస్తుంది. దీపాలను నీటిలో వదలడం వల్ల శివకేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చని, ఎంతో పుణ్యం కలుగుతుందని, కుటుంబానికి శాంతి క్షేమాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుందని పండితులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగుళ్ళూరులో పలువురు మహిళలు శుక్రవారం ఉదయాన్నే సమీపంలోని కాలువ గట్టుపై పోలి దీపాలు వెలిగించారు. పూజలు జరిపి కాలువలో పోలి దీపాలను వదిలిపెట్టారు. అనంతరం ఆ గ్రామానికి చెందిన మండి భాగ్యమ్మ పోలి కథ చదివి భక్తులకు వినిపించారు.